హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్. ఎప్పుడైతే గగన్ తన కౌగిల్లో ఆమెను బంధించాడో, తారకి ఏదో తెలియని ధైర్యం వచ్చేసింది. బావా అంటూ అతని వీపు చుట్టూ చేతులు చేసి గట్టిగా బిగించి, నిన్నొకటి అడగనా అంటుంది. ఏంటి? కొంపదీసి నేను అడిగింది అడుగుతావా? ఇంగ్లీష్ ముద్దు అంటూ అల్లరి చేశాడు. తార మాత్రం కోపంగా చూసింది. సరదాగా అన్నాను కానీ నిజం చెప్పు. ఏం అడగాలనుకుంటున్నావు? తలనిమురుతూ అడిగాడు. అసలు నువ్వు సూర్య ఎక్కడికి వెళ్ళారు? ఏం చేశారు? తన బుర్రలో ఉన్న ప్రశ్నలన్నీ బయటపెట్టింది. అంతా విన్న గగన్ తనకి చెప్పే ఓపిక లేక, అన్ని విషయాలు చెప్తాను. ముందు టిఫిన్ చేద్దామా? సారీ బావా, నీ ఆకలి విషయం మర్చిపోయా అని గబగబా తార పైకి లేవబోతుంటే గగన్ ఆమె చేతిని పట్టుకొని, మెంటల్ దానా, ఎందుకే అంత కంగారు? నేను ప్లేట్ తెచ్చాను కదా, చూడలేదా? చూస్తే నేనెందుకు దారిని అవుతాను? ముఖం పక్కకి పెట్టుకుని అంది. అవును, అదైతే నిజమే. ఈ అల్లరి పిల్లకి మరోసారి బుర్ర లేదని నిరూపించుకుంది అని తార నెత్తిన ఒకటి వేసి ఆమెకి టిఫిన్ తినిపించాడు. పొద్దున్నుంచి ఏం తినలేదేమో. బాగా ఆకలిగా ఉండటంతో తార ఆవురావురమంటూ తినేసరికి గగన్‌కి బాధ కలిగింది. ఎందుకే ఇంత ఆకలి పెట్టుకుని నా కోసం పస్తులుండటం? టైంకి తినొచ్చు కదా! ఆమె మూతి తుడుస్తూ అంటాడు. ఏం చేయను? నువ్వు ఆఫీస్‌కి వెళ్ళినా, బయటికెళ్ళినా నువ్వు ఇంటికొచ్చే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. ఏవేవో పిచ్చి ఆలోచనలొచ్చేసి ఒక్కసారి ఏడుపొచ్చేస్తుంది తెలుసా? తింటూ అంది. ఎందుకొస్తుందే ఏడుపు? ఎందుకు రాదు? నీకేమైనా అయితే నేనేమైపోవాలి అంటూ కోపంగా చూసింది. పిచ్చిదానా! నువ్వున్నంత వరకు నాకేం కాదే. అయినా 24 గంటలు నా కోసం ఎందుకే ఆలోచిస్తున్నావు? కావాలనే అడిగాడు. ఆలోచించడం కూడా తప్పేనా బావా? తెలివిగా అంది. అంటే ఆలోచించే టైం ఉంటుంది కదా! మరి ప్రతిసారి నీకోసం ఎందుకు ఆలోచిస్తున్నట్లు? గగన్ మాటలకి తార ఏం మాట్లాడలేదు. ఏంటి తింగరి ఏం మాట్లాడడం లేదు? ఏం లేదు బావా. ఎందుకు నేను నీకోసం అంతలా ఆలోచిస్తున్నానో నాకే అర్థం కావటం లేదు అంది. గగన్ తనలో తానే నవ్వుకొని తార కడుపు నిండా టిఫిన్ పెట్టి తను తిని రూమ్‌కి వచ్చాడు. తారని తన ఒడిలో పడుకోబెట్టుకొని జోకొడుతూ తలను వెనక్కి వాల్చి తన నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారింది. సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచాడు. గగన్ టైం చూశాడు. 7 అవ్వటం చూసి వెంటనే ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాడు. ఇంతలో కాఫీ కప్‌తో దర్శనమిచ్చింది తార. బావా, ఎక్కడికెళ్తున్నావు? పొద్దున్నే రెడీ అయ్యావు. ఏం లేదు కానీ అక్క ఏం చేస్తుంది? రెడీ అవుతుంది బావా. ఇద్దరం కలిసి గుడికెళ్తున్నాం. ఏమైంది? ఏం లేదు. నేనొక పని చెప్తాను చేస్తావా? ఏంటి బావా అని తార అనగానే గగన్ తన ప్లాన్ అంతా చెప్పాడు. అంతా విన్న తారకి ఎక్కడలేని ధైర్యం, సంతోషం వచ్చేసాయి. ఏంటి తారా? ఏం మాట్లాడడం లేదు? ఏం మాట్లాడను బావా. నీ ప్లాన్ అయితే సూపర్. ఇప్పుడే మొదలు పెడదామా? లేదు. అమ్మకి నిజమేంటో కళ్ళారా చూడాలి కదా! కాబట్టి సాయంత్రం ఈ పని మొదలు పెట్టాలి. చేయగలవా నువ్వు? అయ్యో బావా! ఎందుకు చేయను? ఈ టైం కోసమే కదా! మనం వెయిట్ చేస్తుంటే ఆ ధనుంజయకి మామూలుగా ఉండకూడదు. టార్చర్ ఏంటో ఈ రోజే చూపించాలి. నేను ధైర్యంగా ఉంటాను. నా కోసం నువ్వు ఏం భయపడకు అంటూ హామీ ఇచ్చింది. గగన్ ప్రేమగా తార నుదుటిన ముద్దు పెట్టి ఆమెకిచ్చిన కాఫీ తాగాడు. కాసేపటికి అందరూ డైనింగ్ హాల్‌కి చేరుకున్నారు. ఏంటి తారా? వదిన నువ్వు గుడికి వెళ్తామన్నారు. వెళ్ళలేదా? లేదమ్మా. ఈరోజు నువ్వు నేను గగన్ బయటికెళ్ళాం. అంటే నాన్నని కూడా తీసుకువెళ్ళాం. అంటే కాలు బాలేదు కదమ్మా! అందుకే రేపు నేను తమ్ముడు అందరం కలిసి గుడికెళ్దాం ఏమంటావమ్మా? రాత్రి గగన్ నువ్వు మాతో టైం స్పెండ్ చేయటం లేదని అన్న మాటలు గుర్తొచ్చి భారతి వస్తాను అని చెప్పింది. ఏంటమ్మా? నిజంగానే వస్తున్నావా? నమ్మలేక అడిగింది భారతి. ఏమైందే అలా అడుగుతున్నావు? నేను రాననుకున్నావా ఏంటి? నీకు మాకంటే ఎక్కువ నాన్నే కదమ్మా ప్రాణం. అందుకే అలా అడిగాను. రాత్రి మీ తమ్ముడు కూడా ఇలానే అన్నాడు. నువ్వు కూడా వాడిలానే అంటున్నావా నవ్వుతూ అంది. తమ్ముడు అన్నట్టు నేనెందుకంటానమ్మా? నిజమే కదా అన్నాం. మేం తప్పుగా అంటే నువ్వు మాత్రం ఊరుకుంటావా ఏంటి? ప్రవళిక తెలివిగా మాట్లాడేసరికి భారతి చిరుకోపంగా చూసి
టిఫిన్ చేసింది. మనతో పాటు తార ఎందుకు రావటం లేదు? హా! తింటూ అడిగింది భారతి. నేను వద్దని చెప్పానమ్మా. స్టెప్స్ దిగుతూ అన్నాడు గగన్. ఎందుకురా వద్దని చెప్పావు? తనొస్తే నాన్నని ఎవరు చూస్తారమ్మా? పైగా మనం వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలీదు. నాన్నకి టైంకి మందులు, ఫుడ్ అన్నీ చూసుకోవాలి కదా! అందుకే తారని వద్దని చెప్పాను. మనతో పాటు సూర్య కూడా వస్తాడమ్మా. ఏంట్రా? చాలా రోజుల తర్వాత ముగ్గురు ఇలాంటి ప్రయాణం పెట్టారు. ఎవరికి వారే బిజీగా ఉంటున్నాం కదమ్మా! అందుకే. అయినా ఇప్పుడు నువ్వు మాతో వస్తున్నావు కదా! ఇంక ప్రశ్నలాపి నాన్నతో చెప్పి రెడీ అవ్వమ్మా. సరేరా అని భారతి హ్యాండ్ వాష్ చేసుకొని రూమ్‌కెళ్ళింది. భారతి రూమ్‌కెళ్ళగానే గగన్ తారకేసి చూసి, పొట్టి ఉండగలవా అన్నాడు. హా బావా! ఎందుకు ఉండలేను, ఉండగలను. మీరు వెళ్ళండి అంది. నిన్ను వదిలి వెళ్ళాలంటే భయంగా ఉంది తారా. ఆందోళన పడదు అంది ప్రవళిక. ఎందుకు వదినా? నాకు లేని భయం నీకు? మీ తమ్ముడికి మీరు వచ్చేసరికి నేను యాక్టింగ్ ఎరగదీస్తాను కదా! మీ పని పూర్తి చేయండి. నేను నా పని పూర్తి చేస్తా అని ప్రవళిక గగన్‌కి ధైర్యం చెప్పి, పిల్లల్ని స్కూల్‌కి పంపించి వంటగదికొచ్చింది. పైకి ఏదో అంటున్నాను కానీ, నిజంగానే చాలా భయంగా ఉంది. కానీ బావ అనుకున్నట్టు చేయాలి. నాకు నేనే ధైర్యం చెప్పుకోవాలి అనుకొని స్టవ్ వెలిగించి పాలు గిన్నె పెట్టింది. ఇంతలో లోపలికొచ్చాడు గగన్. ఆలోచనలో ఉన్న తారను చూసి, తారా! బావా అంటూ ఆలోచనలోంచి తేరుకుంది. నువ్వు అలా భయపడుతూ ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు తారా. ప్లీజ్, నేను ఉండిపోతాను. ఆఫీస్‌కి అని చెప్తాను. లేదు బావా, నేను నిజంగానే భయపడటం లేదు. ట్రస్ట్ మీ. నువ్వు చేయాలనుకునేది చెయ్యి బావా అని గగన్ చేతులు పట్టుకొని ధైర్యం చెప్పింది. గగన్ తారని గుండెల్లో దాచుకున్నాడు. ఇక్కడ లోపల ధనుంజయ్ భారతి చెప్పిన మాటలు విని లోపలే సంతోషపోయాడు. ఏవండీ వెళ్ళమంటారా? మరోసారి అడిగింది భారతి. ధనుంజయ్ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం లేకపోవడంతో, పిల్లలతో సరదాగా బయటికెళ్తానంటే నేనెందుకు కాదంటాను భారతి. వెళ్ళు. అయినా నన్నెందుకు పర్మిషన్ అడుగుతున్నావు? నీ ఇష్టానికి నేనెప్పుడైనా అడ్డు చెప్పానా? ఎంతో ప్రేమగా అన్నాడు. లేదండి. నా జీవితంలోకి మీరు వచ్చాక అన్నీ సంతోషాలే. మీరెప్పుడూ నా ఇష్టానికి అడ్డు చెప్పలేదు. సరే, నేను రెడీ అవుతానండి. నువ్వు వెళ్ళటమే నాకు కావాల్సి పిచ్చిదానా అనుకోని, భారతి గ్రీన్ కలర్ చీర కట్టుకొని వెళ్ళు. ఆ చీరలో నిన్ను చూస్తే నాకు చాలా ఇష్టం అన్నాడు. భర్త మాటలకి భారతి సిగ్గుపడుతూ, ఏంటండి ఇంత వయసొచ్చినా కూడా మీకు నచ్చినట్టుగా రెడీ అవ్వమంటారు అంటుంది. నా భార్య నా ఇష్టం అంటాడు. చాల్లే ఊరుకోండి అంటూ భారతి డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్ళగానే ధనుంజయ్ కోపంగా పిడికిలి బిగించాడు. తారా! ఈరోజు నా చేతుల్లో నీకు నరకం ఎలా చూపిస్తానంటే, చివరికి నువ్వు నా పేరెత్తాలంటేనే భయపడాలనుకుని పళ్ళు నూరుకున్నాడు. ఇంకా ఉంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండే.